ఆవిడెవరు చెప్పింది కదా, ఇది అమరావతి కాదురా రే, ఇక అమరావతి రా అని. నా కమ్మరికి ఇవ్వండి పోనీ. వాళ్ళకి లేదు, ఎవరికి లేదు. మీకు, మీ వంది మాగదులకి, మీ తాబేదారులకి, మీ బ్రోకర్లకి, మీ బినామీలకి. దీన్ని మరి ఏమంటారు? ఇవాళ కొత్తగా ఎందుకు 2024 తర్వాత ఎలా ఇస్తున్నారు, కేటాయిస్తున్నారు వీళ్ళకి ప్లాట్లు? కొత్తగా ఎలా కేటాయిస్తున్నారు? ఇది ఎప్పుడో 2018కి ముందే ప్లాట్లు అయిపోయాలిగా. మరి ఎవరు చెప్తాడు సమాధానం? సమాధానం చెప్పనేమో కేంద్ర మంత్రిని పంపిస్తావు, అతనేమో రైతులను గెట్అవుట్ అంటాడు. ఎవడు గెట్అవుట్? నువ్వు ఎప్పుడు వచ్చావు? నువ్వు ఎవరివి? ఏం చేస్తాను వీళ్ళ కర్మ? అమరావతి రైతుల కర్మ, టీడీపీ కార్యకర్తల కర్మ. 200 కోట్లు సంపాదించావు, వచ్చావు, కేంద్ర మంత్రి అయిపోయావు. 100 కోట్లు ఎలక్షన్ ఖర్చు పెట్టావు, 200 కోట్లు తండ్రి కొడుకులకి ఇచ్చావు, కేంద్ర మంత్రి అయిపోయావు. వచ్చి ఆయన గెట్అవుట్, ఈయన గెట్అవుట్ అంటావు. పొలాలు ఇచ్చిన వాళ్ళు సస్తున్నారు. నా ముందు సెల్ ఫోన్ మాట్లాడకూడదు. మరి ఏం మాట్లాడతారు సెల్ ఫోన్ మాట్లాడుకోకపోతే? ఫోన్ వస్తే ఏం చేస్తారు? ఇంటికాడ భార్య నుంచి ఫోన్ వస్తే ఏం చేస్తారు? పిల్లల నుంచి ఫోన్ వస్తే ఏం చేస్తారు? మాట్లాడరా? ఆయనకి ఎదురు చెప్పకూడదంట, ప్రశ్నలు అడగకూడదంట. నేను చెప్తాను న్యాయం, అదే న్యాయం. ఈయన భాష రజనీకాంత్, ఈయన చెప్తే మొత్తం అయిపోయినట్టే కాదు. ఈయన కేంద్ర మంత్రి. ఎన్నాళ్ళు ఉంటావు? ఇప్పుడు ఈ బులపాటం ఎన్నాళ్ళు మంత్రి గారు? వినే ఓపికలో ఉండి నువ్వేమో రైతుల సమస్యలు తీరుస్తానే వేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కడికి వినే ఓపిక లేదు. ఇక వాళ్ళు రైతులు ఏం చెప్తున్నారు? మా సుత్తి నారాయణ పెట్టండి, ఏదో సుత్తి కొట్టి మళ్ళీ వచ్చే వారం రమ్మంటాడు, మళ్ళీ 15వ తారీఖు రమ్మంటాడు. ఇతను పొగరగా మాట్లాడుతున్నాడు, అవమానిస్తున్నాడు. పొలం ఇచ్చిన రైతులు మమ్మల్ని అవమానిస్తున్నాడని రైతులు అంటారు. రైతులు ఎంత ఏడుస్తున్నారంటే, ఏమండి మా ఊళ్ళో ఎయిర్పోర్ట్ వస్తున్నాడు, విమానం దిగుద్దన్నాడు, ఎయిర్పోర్ట్ పక్కనే మీ ఇల్లు ఉంటుందన్నాడు, ఎయిర్పోర్ట్ పక్కనే కమర్షియల్ సైట్ ఇస్తా అన్నాడు, రైల్వే స్టేషన్ ఎదురుగుండా నీకు కమర్షియల్ సైట్ వస్తుందని చెప్పాడు. రైల్వే స్టేషన్ అన్నాడు, ఎయిర్పోర్ట్ అన్నాడు, మీ ఊరికి బుల్లెట్ ట్రైన్ వస్తుందని చెప్పాడు. ఎంత మోసపు దగా మాటలంటే, హైదరాబాద్ నుంచి మచిలీపట్నం పోర్టుకి గ్రీన్ ఫీల్డ్ హైవే అన్నారు, అమరావతి మీదుగా అన్నారు. ఏమైంది? జగనేషన్ రోడ్డు తప్పితే ఇంకొంతవరకు ఆ రోడ్డు దిక్కులేదు కదా ఇవాళ వరకు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాంతో ఒప్పించి మాట్లాడి, నితిన్ గడ్కరీ గారితో ఒప్పించి, విజయవాడ ఈస్టర్న్ బైపాస్ పేరుతో కాజా టోల్గేట్ దగ్గర నుంచి మళ్ళీ ఈ మచిలీపట్నం విజయవాడ రోడ్డు మీదుగా ఏలూరు NH వరకు మొత్తం అంతా కూడా మెడికల్ కాలేజీ వరకు ఆ రోడ్డుని ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టేట్టుగా ఒప్పించుకుని అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే దాన్ని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసి ఏంటి రీజనల్ రింగ్ రోడ్ అంట, RRR అంట. ఎక్కడికంట తీసుకెళ్ళి వినుకొండ, సత్తినపల్లి దగ్గరికి తీసుకెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ అంటే. అందరూనేమో సార్ ఎందుకు సార్ అమరావతి పండే 3 పంటలు 4 పంటలు పండుతాయి అంటే, వాస్తు కిందకి ఉత్తరం నుంచి తూర్పుకి వెళ్తుంది, అక్కడ పైనుంచి కిందకి వెళ్తుంది, నది వెళ్తుంది, వాస్తు అదిరిపోద్ది అన్నాడు. మరి వాస్తు అయితే సెకండ్ ఫేజ్ పడమరకి ఎందుకు వెళ్తున్నారు? పడమరకి ఎక్స్టెండ్ అవ్వకూడదు కదా. మీ స్థలానికేమో వాస్తులు కావాలి, మీ ఆఖరికి అమరావతిలో మీరు స్థలం కొనుక్కున్నది కూడా వాస్తులు కావాలి, మూలలు సరి చేసుకోవాలి, దిక్కులు కావాలి. మీకు మాత్రం ఈస్ట్ ఫేసింగ్ కావాలి ఇల్లు. కానీ రాష్ట్ర రాజధాని పేరుతో మీరు పక్క దోపిడీ చేస్తారు. ఉప్పు తింటే విశ్వాసం ఉండాలి కదా, లేకుండా సెకండ్ ఫేజ్ కింద వెస్ట్ సైడ్కి అంటే పడమరకి ఎక్స్టెండ్ చేస్తారని చెప్తారు మీరు. చూడండి, ఎందుకని మీ సొంత మనుషులకి ఎందుకు కొత్తగా ఫ్లాట్లు, మీరు తలుచుకున్నవాడికి మంచి ఫ్లాట్లు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? సామాన్యులకి ఇంతవరకు ఎందుకు ఫ్లాట్లు కేటాయించలేదు? ఫ్లాట్లు ఎవరా అంటున్నా? ఎప్పటికి ఇస్తారు? మళ్ళీ రెండో విడత మొదలెడుతున్నారు. అమరావతిలో రైతులు అడుగుతున్నారు, సార్ అయిపోయింది సార్ మా బతుకులని, మమ్మల్ని వాడుకున్నాడు, రోడ్లు వెంబడి తిప్పాడు, ఊరూరు తిప్పాడు, మమ్మల్ని నానా పాటలు పడ్డామండి. జగన్ ఒక విలన్గా చూపించి, జగన్ ఒక రాక్షసుడిగా చూపించి,
మమ్మల్ని ఊరూరు తిప్పాడు. ఆ రోజు మైకుల్లో మాట్లాడినోడు ఇవాళ ఎవడు లేడు. ఎవడికాడి పదవులు అనుభవిస్తున్నారు. మా ముందు మేమేమి ఇది పెద్ద నాయకులు త్యాగ పురుషులు అనుకున్నాం. తల పదవి వేసుకుని ఎవడికాడిపోయారు, ఏసీ కారులో తిరుగుతున్నారు. మా గురించి పట్టించుకున్నవాడు లేడు. ఆ రోజు మా దగ్గరికి వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పిన వాళ్ళు మమ్మల్ని రోడ్లంపటి తిప్పేప్పుడు మమ్మల్ని మోటివేట్ చేస్తా మీరు నడవండి అని నడిపించిన వాళ్ళు అందరూ ఒకడు ఎమ్మెల్యే అయిపోయాడు, ఒకడు కార్పొరేషన్ చైర్మన్ అయిపోయాడు, ఇంకోటి అయిపోయాడు.